మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 నుంచి 40 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని తెలిపారు. అయితే గత 2 సంవత్సరాల్లోనే రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రజలు ఈసారి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. బాబు బాబు అన్నా కానీ కానీ దేనికి కూడా సార్ అని సైడ్ అన్న కొంచెం బ్యాగ్ నిలబడండి అన్న కొంచెం బ్యాగ్ వైడ్ నిలబడండి కొంచెం బ్యాగ్ ఇంకొంచెం బ్యాగ్ బన్నీ బ్యాగ్ ప్లీజ్ అన్న ఫోన్ బ్యాగ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్న కొద్దిగా కెమెరా ఇంట్రెస్ట్ ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ఆకాష్
కొంచెం సైడ్ ఇవ్వాలి ఓకే సార్ ఓకే అటేలే కష్టపడుతున్నాను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్ రాత్రి నేనే వేసాను కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఈరోజు రేమన్న డివిజన్ ఓం నగర్, ఎన్ఎస్బి నగర్, బ్రహ్మ శంకర్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొన్నాం. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాంతంలో 20-30 సంవత్సరాల నుండి కాని అభివృద్ధి రీసెంట్గా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది మార్చిన్నారని, కొత్త రోడ్లు పడ్డాయని, బంచ్ కేబుల్స్, కరెంట్ వైర్స్ అన్ని కూడా ఆ బిల్డింగ్ల దగ్గర ఉంటే బంచ్ కేబుల్స్ వేసినారని, అండ్ సన్న బియ్యము, వైట్ రేషన్ కార్డు వచ్చిందని చాలా చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు పలుకుతాం, గెలిపించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మీ మీడియా ద్వారా వాళ్ళందరూ మరోసారి కోరుకునేది ఏంటంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్స్ ఇవి, ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తాను.